కాంచన, ఇక ఆపుతావా? ఎందుకు ఆపాలి నాన్న? నిజం మాట్లాడితే నిష్ఠూరంలా అనిపిస్తోందా? నిజాన్ని కప్పిపుచ్చాలని అనుకుంటున్నారా? కోడలు కోడలు అని చెప్పి ఎంతసేపు వెనుకొసుకొస్తారే? ఇప్పుడు షేర్లన్నీ కొలాప్స్ అయిపోతుంటే మీ కోడల ఐడియాలతో ఆ షేర్ వాల్యూని నిలబెడతారా? నీళ్లవేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్లోకి అడుగు పెట్టనివ్వకూడదని అమ్మ అంటూనే ఉంది. కానీ ఎవరు మాత్రం అమ్మ మాట విన్నారు? మీరు తారక్ కలిసి ఆ నీళ్లవేణి చేతికి పగ్గాలిచ్చారు. అందుకే ఇప్పుడు కంపెనీ నేలమట్టం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ నీలవేణిని ఇక్కడి నుంచి ఆ కంపెనీ నుంచి వెళ్ళగొడితే కానీ మనం ఈ విషయం నుంచి బయటపడలేము. బాగా ఆలోచించుకోండి. ఒక నాసి రకం ప్రొడక్ట్ మా కంపెనీ పేరు మీద రిలీజ్ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూటర్సే కంపెనీని చూసి వెక్కిరించే స్థాయికి కంపెనీని దిగజార్చిన ఘనత ఈ సీఈఓ మేడందే. అందువల్ల ఈ సమస్యకి పరిష్కారం కూడా ఆవిడే చూపిస్తారు. ఈ సమస్య నుంచి కంపెనీని ఎలా బయటికి తీసుకురావాలి? కంపెనీని కాపాడే అంత బలం నాకుందా? నేనేమైనా చేయగలనా? హాయ్ నీలవేణి. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీలవేణి, నీకొక కథ చెప్పనా? అనగనగా వీధుల్లో తిరిగే ఒక కుక్క పిల్ల ఉంది. దానికి బాగా ఆకలేసినప్పుడు, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు అరవడం అలవాటుగా ఉండేది. ఆ కుక్క పిల్ల ఆ అరుపులో ఆ రాజ్యం మహారాజు ఏం చేశాడో తెలియదు కాని ఆ కుక్క పిల్లని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాడు. రేపటి నుంచి ఈ కుక్కే మీ రాజు, మిమ్మల్ని బాగా పరిపాలించే మహారాజు అని ప్రకటించాడు. దాని నెత్తిన ఒక కిరీటం కూడా పెట్టాడు. కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏంటంటే అది కుక్క. మనిషిలాగా ఆలోచించలేదు. ఆ కుక్కని తీసుకొచ్చి బంగారు సింహాసనంలో కూర్చోబెడితే ఏం లాభం? ఆ కుక్కని కుక్కలాగే చూడాలి. ఆ విషయం మర్చిపోయి కుక్కను సింహాసనంలో కూర్చోపెట్టాడు కాబట్టి జనాలు ఆ రాజును కూడా ఒక పిచ్చివాళ్లా చూడడం మొదలుపెట్టారు. పాపం తారక్ కూడా నిన్ను అలాగే తీసుకొచ్చి సీఈఓ అనే సింహాసనంలో నిన్ను కూర్చోపెట్టాడు. కనీసం ఇప్పటికైనా నీకు ఈ కథలో సారాంశం అర్థమైందా? నీ తెలివితేటలు ఏ పాటివో నీకు ఇప్పటికైనా తెలుస్తుందా? నన్ను కోపంగా చూడడం వల్ల, నన్ను చంపేయాలనే ఆలోచన తెచ్చుకోవడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం చెప్తాను. నీ అహంకారమంతా పక్కన పెట్టి నువ్వు నా కాళ్ల దగ్గరకొచ్చి కూర్చుంటే ఈ సమస్య నుంచి నిన్ను బయటపడేస్తాను. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు, సరేనా? ఈ దెబ్బతో
నీలవేణి పదవికి రాజీనామా చేసి తీరాలి. తన మీద ఏర్పడిన ఒత్తిడిని తట్టుకోలేక ఇక ఆఫీస్ వంకే చూడకూడదు అనే నిర్ణయానికి తను రావాలి. తన్నైతే గెంటేయగలం కానీ ఈ పరిస్థితి నుంచి కంపెనీని ఎలా కాపాడుకోవాలి? హాయ్ ఆంటీ. అర్చన, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? మీరు ఎలా ఉన్నారో అని తెలుసుకుందామని అడగలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చూడడం చాలా బాధగా ఉందా ఆంటీ? అవునర్చన, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడడం చాలా కష్టం. డోంట్ వరీ ఆంటీ. ఆ పరిస్థితులు ఎలాంటివైనా సరే బయటపడేయడానికి నేను సహాయం చేస్తాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా అగాధం లాంటి ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటకు లాగడం చాలా కష్టం అర్చన. కేవలం ఒకరి మాటలతోనో, ఒకరి సహాయంతోనో, ఒకరి అండతోనో సంపాదించలేనిది నమ్మకం. నా కంపెనీ ఏనాడో ఆ నమ్మకాన్ని ప్రజల దగ్గర నుంచి సంపాదించుకుంది. కానీ ఇప్పుడు మా కంపెనీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునే విధంగా నువ్వు ఎలాంటి సహాయం చేయగలవు? రాజకీయం తలుచుకుంటే ఇలాంటి పనులు సులువుగా జరిగిపోతాయంటీ. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అర్చన. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందాంటీ. మీ సమస్య ఖచ్చితంగా ఆఘాతంలో పడిపోయినట్టే కనిపిస్తుంది. కానీ ఆ అగాధం నుంచి కూడా మిమ్మల్ని బయటికి తీసుకురావచ్చు. నిజంగా నార్చన? అవునంటీ, నా మాటల్లో ఎలాంటి పొరపాటు లేదు. ముందు ఆ నీలవేణిని ఈ కంపెనీ నుంచి గెంటేయండి. అప్పుడు మనం ఏం చేసినా జనాలు మనం చెప్పేదే నిజమనుకుంటారు, మనం చేసిందే నమ్ముతారు. అర్థమైంది కదా?